శ్రీవల్లి గురించి యువరాజ్ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తల్లి మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు పాపారాయుడు అన్నట్టుగా కోపంతో మండిపడుతూ ఉండగా జగదాత్రికి అనుమానం పడుతూ ఉంటుంది. శ్రీవల్లి ఎవరి కూతురు యువరాజ్, అడుగుతుంది నిన్నే అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది. ఇక యువరాజ్ కోపం మీద ఈ విషయం ఎక్కడ బయట పెడతాడేమో అని భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది నిషి. ఏంటే ఇక తెగ బదాయించినట్టుగా మాట్లాడుతున్నావు, శ్రీవల్లి ఎవరు కూతురు అని చెప్పేసి ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నావా? ఇప్పుడు యువరాజ్ ఇందాక ఇక బాబాయ్ గారి మీద కాలర్ పట్టుకొని మా అమ్మకి శ్రీవల్లికి ఎలాంటి సంబంధం లేదు, అసలు శ్రీవల్లి మా అమ్మ కూతురు కానే కాదని చెప్పేసి అన్నాడు కదా. ఆ నిజమే కదా నిషి మేము అడిగేది. అయినా శ్రీవల్లి ఎవరు కూతురైతే నీకేంటి? దీని గురించి గొడవపడే సమయమా ఇప్పుడు? అసలు మా అత్తయ్య ఎలా ఉందో అని మేము టెన్షన్ పడుతుండగా నువ్వు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి మాటలు అనడం కాదే అని ఇక్కడ మాట అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ వచ్చి తను ప్రాణాలతో బయటపడ్డది మేడం. అవునా, తనని నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాం, ఆ తర్వాత తనని చూడండి సరే అన్న తర్వాత ఈలోపు జగదాత్రి యువరాజ్ మాట దాటేశాడంటే ఖచ్చితంగా శ్రీవల్లి వైజయంత కూతురు కాదని ఇక్కడ అర్థమవుతుంది అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రాణాలతో బయటపడ్డదని తెలుసుకున్న పాపారాయుడు ఎలాగైనా అది బ్రతకడానికి భూమి మీద వీల్లేదని చెప్పేసి పక్క వార్డుకు తీసుకొని వస్తూ ఉంటుంది నర్సు. ఈలోపు నర్సును ఒక్కటి కొట్టేసరికి నర్సు ఆ చైర్లో అలాగే పడిపోతుంది. వెంటనే అక్కడ సిస్టర్ ఇక ఒక బాక్సులో అన్ని ఆపరేషన్కి సంబంధించినవి పట్టుకొని వస్తుండగా తన చేతిలో కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి వెంటనే ఇక్కడ వైజయంతిని చంపడానికి నిర్ణయించుకుంటాడు. నువ్వు భూమి మీద నూకలున్నాయని బ్రతుకుతుందని అనుకుంటున్నావా? నేను బ్రతకనివ్వని, నేను చంపేస్తాను. నువ్వు పాపం చేసిన దానివి, నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి వెంటనే ఆ సీజర్తో పట్టుకొని ఇక వైజయంతిని చంపబోతుండగా వైజయంతికి అకస్మాత్తుగా స్పృహ వస్తుంది. ఏందన్నా నన్ను చంపుతూ ఏంది అని విధంగా వైజయంతి ఇక అక్కడ నాయుడు చేయి పట్టుకుంటుంది. చంపే ప్రయత్నం చేస్తుండగా పక్క సిస్టర్ వస్తుంది. ఇక్కడ బాక్సులు తన చేతిలో పడిపోతాయి కదా, అన్నీ వెతుకుతూ ఇక బాక్స్లో పెడుతూ అన్నీ ఉన్నాయి కదా, కత్తెర లేదేంటి అని ఈ విధంగా అంటుండగా జగదాత్రి అటువైపుగా వెళ్తుండగా ఏమైంది సిస్టర్, ఇక ఎవరో చేతుల్లో నుంచి ఇవన్నీ పడిపోయినట్టున్నాయి, అసలు ఏందో అర్థం కావట్లేదు మేడం అని సిస్టర్ మాటలు విని జగదాత్రికి అనుమానం పడుతూ ఉంటుంది. ఈలోపు వైజయంతి ఇక పాపారాయుడు చేతిలో ఉన్న ఆ కత్తెర తీసుకొని తన చేతిలో పట్టుకుంటుంది. ఆగురా అని అన్న తర్వాత నువ్వు బ్రతికుంటే నా పరువు పోతుంది, నీలాంటి దాన్ని చంపేయవలసిందే అని అంటుండగా నువ్వు అనుకున్నట్టు ఆ శ్రీవల్లి నా కూతురు కాదురా, నీ చెప్పేది జనంత వినరా అని గట్టిగా అరుస్తుండగా ఈలోపు ఇదేంటి ఇక్కడ ఏదో గొడవలాగా వినపడుతుందని డోరు ఓపెన్ చేయడానికి దాత్రి వస్తూ ఉంటుంది. నువ్వన్నట్టు నేను ఏ పాపం చేయలేదురా, నీ చెప్పేది వినురా, ఆ శ్రీవల్లి నా కూతురు కానే కాదురా, కానే కాదని గట్టిగా అరిచేసరికి వెంటనే జగదాత్రి ఇక వైజయంతి మాటలు విని షాక్ అయిపోతుంది. డోర్ దగ్గర ఆ శ్రీవల్లి ఆ సువాసిని కూతురుదా, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని ఇన్ని రోజులు ఇక ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఇట కమ్మటం పెట్టానురా, కానీ ఈ మధ్యలో నువ్వు వచ్చి నా కూతురు అని చెప్పేసి నన్ను చంపే ప్రయత్నం చేశావు, కానీ చెప్పే టైం నాకు ఎక్కడిచ్చావురా అని ఈ విధంగా వైజయంతి నిజాన్ని బయట పెడుతుండగా జగదాత్రి మాత్రం షాక్లో ఉండిపోతుంది. బావకి ఆ సుహాసినికి పుట్టిన రెండో బిడ్డరా, ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా, కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పుడు నేను అక్రమ సంబంధంతో ఆ బిడ్డను కన్నానని అపార్థం చేసుకొని నన్ను చంపే ప్రయత్నం చేసుండావురా అని ఈ విధంగా వైజయంతి చెప్పిన మాటలకు జగదాత్రి అలాగే స్టన్నక్కై చూస్తూ ఉంటుంది. ఆ కేదర్ గాని సెల్లెల్రా, ముందుగా ఆ సుహాసిని చచ్చిపోతూ ఉండగా కడుపుతో ఉన్నది ఆడబిడ్డకు జన్మనిచ్చింది, ఇదేనయ్యింది ఆ అమ్మే ఈ అమ్మనిసరికి పాపారాయుడు షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఎట్టమ్మాయి ఈ నిజాన్ని నాకు ఎందుకు చెప్పలేదేంది, నన్ను ఎక్కడ చెప్పాను, ఎప్పుడు నేను ఇక లేనిపోని అన్ని చెప్పి నువ్వు కావాలని నిజం బయట పెట్టనీయకుండా నన్ను ఇట్లా టార్గెట్ చేస్తూ ఉండవు ఏంది అని అంటుండగా ఈలోపు జగదాత్రి అత్తే అని చెప్పేసేసరికి పాపారాయుడు వైజయంతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటారు. అత్తయ్య నువ్వు చెప్పేది నిజమేనా అంటే
ఇక సుహాసిని అత్తయ్య కూతురు శ్రీవల్లియా అని అడుగుతుండగా వైజయంతి గుటకలు వేస్తూ ఉంటుంది. అత్తయ్య నిజం చెప్తారా లేరా అని అడుగుతుండగా, ఏందమ్మీ తెగ బదలాయిస్తానో ఏంది? అవును, శ్రీవల్లి ఇక సుహాసిని కూతురు అయితే ఏం చేస్తా ఉండవు అని పాపరాయుడు అంటుండగా, ఈ నిజం ఇప్పుడు అందరికీ చెప్తాను అని విధంగా బయటికెళ్ళి ఇక శ్రీవల్లి ఎవరు అని చెప్పేసి వెంటనే కేదార్ చూసి బాధపడుతూ ఉంటుంది. ఈ జగదత్రి నిజం చెప్తే ఆ తర్వాత కొంప కొల్లేరవుతుందిరా చెప్పని. అయినా సాక్ష్యాలు ఏడ ఉండాయి? ఆ సువాసన సచ్చి అది ఎక్కడుందో తెలియదు. అలాంటప్పుడు ఆ కేదార్ గాని సెల్ అయితే ఏంది? సాక్ష్యాలు ఉండాలి కదా, వాళ్ళంత తేలిక కాదు కదా అని విధంగా పాపారాయుడు అంటూ ఉంటాడు. ఈలోపు కేదార్ దగ్గరికి వెళ్ళి, కేదార్ ఏంటి దాద్రి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ శ్రీవల్లి ఎవరో కాదు, ఇక నీ చెల్లెలు సుహాసిని అత్తయ్యకు పుట్టిన నీ సొంత చెల్లెలనేసరికి జగదాత్రి మాటలు విన్న కేదార్ షాక్ అయిపోతాడు. ఈలోపు అటువైపుగా వెళ్తున్న కౌశికి, ఏమంటున్నావు దాత్రి? శ్రీవల్లి? అవును వదిన, కేదార్ వల్ల సొంత చెల్లెలు సుహాసిని అత్తయ్యకు మామయ్యకు పుట్టిన తన కన్న బిడ్డ అని అనేసరికి ఈ మాటలు విని, అంటే ఇది అత్తయ్యకు ఆల్రెడీ తెలుసు, కావాలనే అత్తయ్య ఆ రోజు శ్రీవల్లి పుట్టగానే అనాథాశ్రమంలో వేసింది. ఇప్పుడు ఆ శ్రీవల్లి మన ఇంట్లో ఇక అడుగు పెట్టిన తర్వాత అత్తయ్య ఈ విషయం ఎట్లా బయటపడుతుందని బయటపడకుండా కావాలని ఇన్ని నాటకం ఆడింది అనేసరికి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య అంటుండగా, ఇక నేను మామూలు అన్నయ్యని కాదమ్మా, నీ రక్తం పంచుకో పుట్టిన నీ అన్నయ్యను. ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు? అవును, నువ్వు నా చెల్లివమ్మా, మనిద్దరం ఒకే తల్లికి పుట్టినాం. ఇక సుహాసినికి పుట్టిన. అవునన్నయ్య, మా అమ్మ పేరు సుహాసిని. ఆ రోజు అనాథాశ్రమంలో వేసింది ఎవరో కాదు, వైజయంతి అత్తయ్య. ఏం మాట్లాడుతున్న జగదాత్రి? అవును. సరే, ఇప్పుడు ఈ విషయం ఇక బాబాయ్కి తెలుసా? తెలియదు అని చెప్పేసేసరికి వెంటనే, బాబాయ్ అసలు శ్రీవల్లి ఎవరు కాదు బాబాయ్, సుహాసిని పుట్టిన కూతురట, కేదార్ చెల్లెలట. ఏంటమ్మా ఏమంటున్నావు? అవును, పిన్ని ఈ నాటకం ఆడిచింది. అంతేకాదు ఆ పాపారాయుడు సుహాసిని గారిని చంపారట. ఇదంతా జగదాత్రి వింది. వెంటనే పాపారాయుడు ఇక వైజయంతి ఇక తనని డిశ్చార్జ్ చేసి పంపిస్తుండగా ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నిలదీస్తూ ఉంటాడు. అసలు ఈ శ్రీవల్లి సుహాసిని కూతురే కదా అని అంటుండగా గుటకలు వేస్తూ ఉంటుంది. అయినా శ్రీవల్లి సుహాసిని కూతురు అయితే ఏంది బావా? అయితే ఇప్పుడేం చేయాలి? అయినా సాక్ష్యాలు ఉండాయా ఏంది? ఆ శ్రీవల్లి ఎవరికి పుట్టిందో ఏందో అని చెప్పేసరికి తన చెల్లెల గురించి పాపారాయుడు తప్పుగా మాట్లాడేసరికి వెంటనే కేదార్ ఉగ్ర రూపంతో ఇక కాలర్ పట్టుకుంటాడు. నా కొడుకు నా బిడ్డనే ఇన్నేసి మాటలు అంటావారని చెప్పేసి సుధాకర్ కూడా కోపంగా రియాక్ట్ అవుతాడు. ఏంది బా మాన మీద చేస్తూ ఉండవు? ఇదంతటి కారణం నువ్వేనే. నా కూతురు పసికందు ఉన్నప్పుడే దాన్ని అనాథాశ్రమంలో వేశావు. నిన్ను ప్రాణులతో బ్రతకనివ్వని అని చెప్పేసి వెంటనే వైజయంతి చెంప పగలు కొడతాడు. ఇదంతటి కారణం ఇది చేసింది ఈ జగదాత్రిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి నిషి జగదాత్రి మీద చెయ్యి వెత్తబోతుండగా కౌశికి, అసలు ఇదంతటి కారణం మీరు చేశారు. శ్రీవల్లి కేదార్ ఒక బిడ్డ పిల్లలైనా కూడా కాదని ఎంత పిన్ని అబద్ధమాడి ఇక అక్రమ సంబంధం అని చెప్పినా కూడా ఇక ఏమాత్రం కూడా తన ఒంటి మీద రుమాలు లేకుండా నిలబడకుండా అన్నీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తన మీద ఇన్ని నిందలు పడ్డా కూడా నిజాన్ని బయట పెట్టకుండా ఇంత నాటకం ఆడిన పిన్నిని అస్సలు క్షమించకూడదు అని చెప్పేసి కౌశిక్ కూడా మాట్లాడుతుండగా ఈలోపు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. సుధాకర్ నిర్ణయం మీద మరి శ్రీవల్లి కేదార్ జీవితం ఎటు మలుపు తిరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. శ్రీవల్లిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడో పాపారాయుడు కూడా తెలుసుకుందాం.